హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మీకు చెప్తూనే ఉన్నాను, యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ నుంచి. సో ఇవి జాయిన్ అవ్వాలంటే మీరు 15th సెప్టెంబర్ లోపు జాయిన్ అవ్వాలి. తర్వాత ఫీ అనేది రివిజన్ ఉంటుంది. వాట్ ఎవర్ ఫీ యు ఆర్ సీయింగ్ ఇట్ విల్ బీ రివైజ్డ్ ఆఫ్టర్ 15th సెప్టెంబర్. అండ్ ఇది మీకు ఈఎంఐ ఆప్షన్ ఉంది. కేవలం 5,000 రూపీస్ పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా ఒకేసారి పే చేస్తే దేర్ ఈజ్ ఎ 10% డిస్కౌంట్ ఆన్ అప్ ఫ్రంట్ పేమెంట్. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. డెమో ఏమైనా అడగాలంటే అడగవచ్చు. అండ్ ద కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఎల్టెక్స్ క్లాసెస్లో. మీరు ఈ ఆప్షనల్స్ని వాట్ యు కాల్ స్విచ్ అవ్వచ్చు కూడా. అంటే ఒకటి తీసుకొని తర్వాత వేరే దానికి మూవ్ అవ్వాలన్నా మూవ్ అవ్వచ్చు. ఆప్షనల్ ఫీజు వచ్చేసి 30,000. అగైన్ ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. 5,000 పర్ మంత్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ అప్ ఫ్రంట్ పేమెంట్ యు ఆర్ గెటింగ్ ఎ 10% discount. And even for optionals you have new batches from October. This fee is also valid till 15th September. Even this comes with lifetime validity. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి 3 to tangle అని చెప్పి రాశారు. ట్యాంగిల్ అంటే టు బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్, టు బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ కన్ఫ్యూజ్డ్ మాస్, అంటే ఇరుక్కోవడం అంటాం. ట్యాంగిల్ అయిపోయాము అంటే ఇరుక్కోవడం, కాలు ఇరుక్కుపోయాయి. మన అడవిలో నడుస్తూ వెళ్తావు, సడన్గా ఏదో జంతువుల్ని పెట్టడం కోసం ఏదో పెడతారు కదా, అది తగిలేసి నువ్వు ఇరుక్కున్నావు అనుకో, ట్యాంగిల్ అయిపోయాము, ఎంటాంగిల్ అయిపోయాము అంటాం. ఇక్కడ ముగ్గురు అంటే ఇండియా, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్. ఇండియా యునైటెడ్ స్టేట్స్ రిలేషన్స్ అనేవి బాగున్నాయి. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు పాకిస్తాన్కి డిఫెన్స్ అమ్యునిషన్ సప్లై చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఇండియా యుఎస్ రిలేషన్స్లో చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఇండియా యుఎస్ చూసినప్పుడు ప్రాబ్లం లేదు. ఇండియా యుఎస్కి పాకిస్తాన్ యాడ్ అయినప్పుడు దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ ట్యాంగిల్. రిలేషన్స్ అనేవి ట్యాంగిల్లోకి వెళ్ళిపోతున్నాయి, చిన్న కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తుంది అనే సెన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ది పాకిస్తాన్ ఫ్యాక్టర్ షుడ్ నాట్ అండర్మైన్ ఇండియాస్ క్లోజ్ సెక్యూరిటీ టైస్ విత్ ద యుఎస్. అదే చెప్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనకి మంచి సెక్యూరిటీ సంబంధాలు అనేవి ఉన్నాయి. టైస్ అంటే సంబంధాలు, రిలేషన్స్. సో పాకిస్తాన్ ఫ్యాక్టర్ యాడ్ అయిన తర్వాత అది ట్యాంగిల్లోకి వెళ్తుంది. అలా వెళ్ళొద్దు, లెట్స్ నాట్ గెట్ ఇట్ డన్. అంటే ఆ సిచ్యువేషన్ మనం వచ్చేలా చేయకూడదు. లెట్స్ నాట్ ఎలో ఇట్ టు అండర్మైన్. అండర్మైన్ అంటే ఆ రిలేషన్స్ యొక్క బలం తగ్గకూడదు, ఎలా అయితే ఉన్నాయో అలాగే ఉండాలి. అండర్మైన్ అంటే టు బికమ్ లెస్ ఎఫెక్టివ్ అని అర్థం అనమాట. రిలేషన్స్ అనేవి అంతే ఎఫెక్టివ్గా ఉండాలి, తగ్గకూడదు. పాకిస్తాన్ ఫ్యాక్టర్ దాన్ని చెడగొట్టకూడదు అని చెప్పి అంటున్నారు. ఇండియా ఈజ్ అండర్స్టాండబుల్లీ అప్సెట్ విత్ ద యుఎస్ఎస్ డెసిషన్ టు రిఫర్బిష్ ది F-16 ఫైటర్ ఫ్లీట్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర F-16 ఫైటర్ జెట్స్ ఉన్నాయి, అంటే ఫ్లైట్స్ ఉన్నాయి, ఫైటర్ ప్లేన్స్ ఉన్నాయి. వాటిని పాత పడిపోతే ఏం చేస్తారు, రిఫర్బిష్ చేస్తారు. అంటే కొత్తవి కాదు, పాత వాటి ఇంజిన్స్ మార్పు చేయడం, ఇంపార్టెంట్ కీలకమైన వాటిని మళ్ళీ మార్చడం, కొత్త వేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో అమెరికా వాటిని మేము రిఫర్బిష్ చేస్తాము అని చెప్పి పాకిస్తాన్కి మాట ఇచ్చింది. అండ్ ఇండియా ఈజ్ అప్సెట్ విత్ ఇట్. పాతవి పాడైపోయి అనుకోండి, కొత్తవి కొనుక్కోవాలంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, అంత పెట్టి కొనుక్కోలేదు. సో పాత దాన్ని రిఫర్బిష్ చేయడానికి అమెరికా ఒప్పుకుంది. దానికి ఇండియా ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్. The fleet has been the backbone of the Pakistan Air Force since the early 1980s. 1980s నుంచి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కి అమెరికా ఇచ్చిన సప్లై చేసిన F-16 ఫైటర్ ఫ్లీట్ అనేది, ఫ్లీట్ అంటే మోర్ దాన్ వన్, నేవల్ ఫ్లీట్ అంటాం, అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ అని. ఇక్కడ F-16 ఫైటర్ ఫ్లీట్ అంటే F-16 ఫ్లైట్స్ యొక్క అన్నీ కలిపి అని అర్థం, మోర్ దాన్ వన్ అనే అర్థం అనమాట. గ్రూప్ని మనం ఫ్లీట్ అని చెప్పి అంటాం. అప్గ్రేడెడ్ అండ్ రిప్లెనిష్డ్ పీరియాడికల్లీ. సో అప్పటి నుంచి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. రిప్లెనిష్ అంటే కొత్తవి, పాతవి ఏదో యుద్ధాల్లోనో వాటిలోనో పోతూ ఉంటే వాడేస్తూ ఉంటే కొత్తవి రిప్లెనిష్ చేసుకోవడం, మళ్ళీ కొత్తవి కొనుక్కోవడం అనేది పీరియాడికల్గా జరుగుతూనే ఉంది. 1980s నుండి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. యాజ్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ద టూ కంట్రీస్ గ్రూ ఓవర్ ద ఇయర్స్, ఇంక్లూడింగ్ అండ్ పర్టికులర్లీ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్, ఇండియా కంటిన్యూస్లీ రైజ్డ్ ఇట్స్ కన్సర్న్స్ ఆన్ దిస్ అకౌంట్ విత్ ద యుఎస్ ఇంటర్లోక్యూటర్స్. ఈ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి అలాగే పాకిస్తాన్కి మధ్యలో డిఫెన్స్ పరంగా ఎస్పెషలీ సంబంధాలు అనేవి పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది.
రైట్ జరుగుతోంది. సో ఇండియా ఈ విషయంలో తన కన్సర్న్స్ని రైజ్ చేస్తూ వచ్చింది. కన్సర్న్స్ అంటే తనకున్న ఆందోళన, మీరు పాకిస్తాన్కి ఎక్కువగా ఆర్మ్స్ సప్లై చేస్తే పాకిస్తాన్ మైట్ యూజ్ దెమ్ ఎగెనెస్ట్ ఇండియా, అవి ఇండియాకి వ్యతిరేకంగా వాడొచ్చు, ఇండియాలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసే వాళ్ళకి సహకారంగా వాటిని ఉపయోగించవచ్చు అని ఇండియా యొక్క కన్సర్న్. ఆ కన్సర్న్ని కంటిన్యూస్గా ఇండియా రైజ్ చేస్తూనే ఉంది. ఎవరితో? విత్ యుఎస్ ఇంటర్లొక్యూటర్. ఇంటర్లొక్యూటర్ అంటే ఎవరు? ఈ డిస్కషన్స్ ఇంటర్నేషనల్గా కంట్రీకి మధ్యలో చర్చల్లో పాల్గొనే ప్రతినిధులు అనమాట. ఏ పర్సన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ ఏ డైలాగ్ ఆర్ కన్వర్జేషన్. ఇండియాకి యూఎస్కి డిస్కషన్ జరుగుతుంది, వాళ్ళ వైపు నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి కామన్ వర్డ్ ఇది, జెనరిక్ వర్డ్ ఇంటర్లొక్యూటర్. Successive US administrators have maintained that the defense partnership with Pakistan, which is a major non-NATO ally, is critical component of its global war on terror. A point contested by India. సో ఇక్కడ విషయం ఏంటి అంటే అమెరికన్ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ ఏమంటున్నారంటే, పాకిస్తాన్కి ఈ ఫైటర్ జెట్స్ని సప్లై చేయడం ఏదైతే ఉందో, ఈజ్ ఎ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్స్ గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్. టెర్రరిజం పైన ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో ఇది భాగమే అని అమెరికా అంటుంది. అదేంటది? అమెరికా టెర్రరిజం పైన చేసే యుద్ధంలో పాకిస్తాన్కి సప్లై చేసే ఎయిర్ ఫోర్స్ అనేది ఏ రకంగా భాగం అవుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే తాలిబన్స్ ఎక్కడుండేవాళ్ళు? ఆఫ్ఘనిస్తాన్లో కదా తలదాచుకునేవాళ్ళు. సో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులను చంపాలంటే పాకిస్తాన్ సహాయం అమెరికాకు అవసరం. ఈ యాంగిల్లో మాట్లాడి ఉండొచ్చు. సో అమెరికా అనేది పాకిస్తాన్ని ఒక ఎల్ఐగా, ఒక ఫ్రెండ్గా తీసుకుంటుంది. నేటోలో ఉన్న కంట్రీస్ కాకుండా బయట ఉన్న కంట్రీస్లో పాకిస్తాన్ని కూడా అమెరికా ఒక ఎల్ఐ లాగా తీసుకుంటుంది. సో దానికి ఈ రకంగా ఫైటర్ జెట్స్ని సప్లై చేస్తుంది. అండ్ ఇది టెర్రరిజం పైన మేము చేస్తున్న ఫైట్లో భాగం అని చెప్తుంది. ఈ పాయింట్ని ఇండియా కంటెస్ట్ చేస్తుంది. మేము యాక్సెప్ట్ చేయట్లేదు, మేము విభేదిస్తున్నామని చెప్పి ఇండియా ఈజ్ కంటెస్టింగ్ దట్ పాయింట్ బై అమెరికా. ఎందుకంటే మీరు ఇచ్చేది టెర్రరిజం పైన ఫైట్ చేయడానికి కాదు, టెర్రరిజంని ప్రోత్సహించడానికి, మాలాంటి దేశాల మీద వాడడానికి పాకిస్తాన్ ఉపయోగిస్తుంది అనేది ఇండియా యొక్క పాయింట్. ఇన్ 2016 ద యుఎస్ కాంగ్రెస్ స్టాల్డ్ ది ఒబామా అడ్మినిస్ట్రేషన్స్ మూవ్ టు గివ్ మోర్ F-16 ఫైటర్స్ టు పాకిస్తాన్కి ఇంకా ఎక్స్ట్రా F-16 ఫైటర్ జెట్స్ ఇద్దామని ఒబామా అడ్మినిస్ట్రేషన్ ట్రై చేస్తే అమెరికన్ పార్లమెంట్, మన ఇండియాలో పార్లమెంట్ అంటే అక్కడ కాంగ్రెస్ అంటాం, అమెరికన్ కాంగ్రెస్ ఏమో దాన్ని స్టాల్ చేసింది, ఒప్పుకోలేదు. అది అక్కడ అప్రూవ్ అవ్వలేదు అని అర్థం అనమాట. సో New Delhi's apprehensions came true in February 2019, a day after the Balakot airstrike by the Indian Air Force, when Pakistan deployed its F-16s to target Indian military bases close to the line of control. ఇండియా ఏం భయపడుతుంది? మీరిచ్చిన F-16s పట్టుకొని మా మీదకి వచ్చేస్తారు వీళ్ళు అనేది ఇండియా యొక్క భయం. ఆ భయం నిజమైంది. ఎప్పుడు? 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఇండియా చేసింది, మీకు గుర్తుండొచ్చు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసిన మరుసటి రోజు పాకిస్తాన్ ఇండియన్ మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తూ తన F-16 ఉపయోగించింది. ద ఇండియన్ ఆర్మీ రికవర్డ్ డెబ్రిస్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఫైర్డ్ బై ది F-16 వాళ్ళు ఫైర్ చేసిన ఈ మిసైల్ యొక్క డెబ్రిస్ అంటే ఒక కూలిపోయిన తర్వాత మిగిలిపోయిన శిథిలమైపోయిన మొక్కలు ఉండిపోతే పడిపోయిన తర్వాత దాన్ని డెబ్రిస్ అని అంటాం. ఒక బిల్డింగ్ కూలిపోయింది అనుకోండి, శిథిలాలు అంటాం, డెబ్రిస్. సో ఆ డెబ్రిస్ని ఇండియన్ ఆర్మీ రికవర్ చేసింది. ఆన్ September 7 ద యుఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ notified a possible foreign military sales worth $450 million for engine, electronic warfare and other hardware and software upgrades and spares for Pakistan's F-16 రిఫర్బిష్ చేయడం కోసం. అంటే కొత్త ప్లేన్స్ కాదు, పాతవే, వాటికి సాఫ్ట్వేర్ అప్గ్రేడు, అదర్ హార్డ్వేరు, ఇంజిన్ మార్చడానికి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, వీటన్నిటికీ కలిపి $450 million వర్త్ సేల్స్ ఫారెన్ చేయబోతున్నామని చెప్పి యుఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ నోటిఫై చేసింది. దో ఇట్ సెడ్ దట్ ద ప్రపోజ్డ్ సేల్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ న్యూ క్యాపబిలిటీస్, వెపన్స్ ఆర్ మ్యూనిషన్స్. అయితే కొత్తవేమీ మేము ఇవ్వట్లేదు, కొత్త క్యాపబిలిటీ ఏమీ ఇవ్వట్లేదు, మేము కొత్త వెపన్స్ ఇవ్వట్లేదు, క్యాపబిలిటీస్ ఇవ్వట్లేదు, మ్యూనిషన్ అన్న ఎక్విప్మెంటే, అంటే మిలిటరీలో ఉపయోగించే ఎక్విప్మెంట్ మ్యూనిషన్ అంటాం, ఇవేమీ ఇవ్వట్లేదని చెప్తున్నప్పటికీ ద మూవ్ క్లియర్లీ మార్క్స్ ఎ థా ఇన్ ద యుఎస్ఎస్ యాటిట్యూడ్ టువర్డ్స్ పాకిస్తాన్ పట్ల అమెరికా యాటిట్యూడ్లో కొంచెం. మీరు ఇక్కడ థా అంటే అర్థం ఏంటో చూడండి, ఈ పదాన్ని ఎలా వాడారో. థా అంటే ఐస్ లిక్విడ్ అవ్వడం అనమాట, టు బికమ్ లిక్విడ్ అని అర్థం.
ఇక్కడ ఐస్ అంటే అర్థం ఏంటి? కదలకుండా అలా ఉండిపోయి గడ్డ కట్టేసి ఉండేదాన్ని ఐస్ అంటాం కదా. సో ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు దేశాల మధ్యలో కానీ రిలేషన్ అనేది ఐస్ లాగా ఉంది అంటే అర్థం ఏంటి? కదలకలేదు, మెదలకలేదు, అంటే స్టాల్ అయిపోయింది, కదలట్లేదు, మెదలట్లేదు అని అర్థం. సో అప్పుడు ఇఫ్ యూ హ్యావ్ థా ఇన్ రిలేషన్స్లో థా వచ్చిందంటే అర్థం ఏంటి? ఐస్ మెల్ట్ అయింది అంటే ఇది లిక్విడ్ అయింది, అంటే ఫ్లెక్సిబుల్. చూడండి, సాలిడ్ ఫ్లెక్సిబుల్గా ఉండదు, గట్టిగా ఉంటుంది, కదలదు మెదలదు. లిక్విడ్ కదులుతుంది, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో రిలేషన్స్ మధ్యలో థా వచ్చింది అంటే కొంచెం కదలిక వచ్చింది. ఇంతకుముందు పాకిస్తాన్కి అసలు ఏ రకమైన సపోర్ట్ చేయకుండా ఆగిపోయిన యుఎస్ ఈ మధ్యనంతా ట్రంప్ హయాంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది కాదు. ఒబామా హయాంలో అనుకున్నారు, కానీ ట్రంప్ హయాంలో పాకిస్తాన్కి కొంచెం రివర్స్ అయ్యారు ట్రంప్. అలా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు యుఎస్ఎస్ యాటిట్యూడ్ టువర్డ్స్ పాకిస్తాన్ అనేది మళ్ళీ మారింది అని చెప్పి చెప్తున్నారు. మీకు అలాగే ఇంకో పదం చెప్తాను చూడండి, ఐస్ బ్రేకింగ్ సెషన్ అని చెప్పి అంటారు. ఐస్ బ్రేకింగ్ సెషన్, ఐస్ బ్రేకింగ్ అంటే అర్థం ఏంటో చూడండి. లెట్స్ సే ఒక కంపెనీలో చాలామంది కొత్తగా జాయిన్ అయ్యారు సాఫ్ట్వేర్ కంపెనీలో. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో 30 మంది కొత్తగా జాయిన్ అయ్యారు. ఈ 30 మంది కలిసి పనిచేయబోతున్నారు, కానీ ఒకళ్ళ మొహాలు ఎవరు తెలియదు, ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు తెలియదు, ఎవరి గురించి ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఐస్ బ్రేకింగ్ సెషన్ అని చెప్పి పెడతారు. అంటే అర్థం ఏంటి? మనకి తెలియని వ్యక్తి ఎదురుగా ఉంటే మనం ఏంటి, వాళ్ళతో మొహమాట పడిపోతాం, మాట్లాడడం, అలా గడ్డ కట్టేసినట్టు ఉండిపోతాం. ఐస్ బ్రేకింగ్ సెషన్లో ఏమవుతుంది? చిన్న యాక్టివిటీస్, పాటలు, ఆటలు, లేకపోతే ఏదో ఒక గ్రూప్ యాక్టివిటీ చేస్తారు. ఈ యాక్టివిటీలో భాగంగా యూ విల్ గెట్ టు నో ది అదర్ పర్సన్. యాక్టివిటీలో నువ్వు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదర్ పర్సన్ ఎవరో నీకు తెలిసిపోతారు. వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎవరితో మనం సింక్ అవుతున్నాము, ఎవరు మనకి సెట్ అవుతారు, అన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. అండ్ విత్ ఎవ్రీబడి యూ విల్ బ్రేక్ ఐస్. సో అందరితో నీ రిలేషన్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. డల్గా అలా ఉండిపోకుండా కొంచెం యాక్టివ్ అయ్యే అవకాశం అనేది వస్తుంది. అందుకే దాన్ని ఐస్ బ్రేకింగ్ సెషన్ అని అంటాం. సో ఐస్ అనేది గడ్డ కట్టడం అనేది కదలిక లేకుండా, పెద్దగా మూమెంట్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఉండిపోవడం అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. థా అంటే బికమ్ లిక్విడ్, ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? కదలిక ఉండడాన్ని, మూమెంట్ ఉండడాన్ని, డెవలప్మెంట్ మళ్ళీ వచ్చింది అన్నదాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో అమెరికాకి పాకిస్తాన్ పట్ల యాటిట్యూడ్లో దెర్ ఈజ్ ఎ థా విచ్ మీన్స్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్ అని అర్థం. ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ హ్యాస్ చోజన్ టు మెయింటైన్ ఇట్ సైలెన్స్ ఆన్ ద ఇష్యూ. మరి ఇష్యూ గురించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏమైనా మాట్లాడిందా? నో, మాట్లాడలేదు. అన్లైక్ ఇట్స్ పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సమ్మనింగ్ ద యుఎస్ అంబాసిడర్ ఇన్ 2016లో ఏం చేసిందంటే అమెరికన్ అంబాసిడర్ని సమన్ చేసింది. సమన్ అంటే అఫీషియల్గా రమ్మని పిలవడం. ఎందుకు అలా చేశారు ఏంటి అని మేము ప్రశ్నించాలి, మీరు రండి అని పిలిపిస్తే దాన్ని సమనింగ్ అంటాం. 2016లో అలా చేసిన ఇండియా ఈసారి ఊరుకుంది. ద యుఎస్ మూవ్ స్ట్రెయిన్స్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ ఇండియా విచ్ హ్యాస్ బీన్ మేకింగ్ గ్రేట్ స్ట్రైడ్స్ దో ఇట్ ఈస్ నాట్ వితౌట్ అబ్స్టకల్స్. ఇప్పుడు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం, ఏ నిర్ణయం? పాకిస్తాన్కి సప్లై చేయాలి, రిఫర్బిష్ చేయాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇండియాతో ఉన్న రిలేషన్ని స్ట్రెయిన్ చేస్తుంది, కొంచెం ఇబ్బంది పెట్టేది. అయితే ఇండియాతో ఉన్న రిలేషన్ రీసెంట్గా హ్యాస్ మేకింగ్ గ్రేట్ స్ట్రైడ్స్. స్ట్రైడ్ అంటే ఒక పెద్ద అడుగు, గ్రేట్ స్ట్రైడ్స్ అంటే పెద్ద వడివడిగా పెద్ద అడుగులతో ముందుకు. అంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి రీసెంట్గా బాగున్నాయి, చాలా మంచిగా ముందుకెళ్తున్నాయి అని అర్థం. దో ఇట్ ఈస్ నాట్ వితౌట్ అబ్స్టకల్స్, అంటే కొన్ని అబ్స్టకల్స్ ఉన్నప్పటికీ, అబ్స్టకల్స్ లేవని కాదు, ఉన్నప్పటికీ వాటిని దాటుకుంటూ పాజిటివ్గా ముందుకు వెళ్తోంది ఇండియా యుఎస్ రిలేషన్. అలాంటి దాన్ని ఇప్పుడు అమెరికా చేసిన ఈ పాకిస్తాన్కి చేస్తున్న ఈ హెల్ప్ అనేది కొంచెం స్ట్రెయిన్ చేసేలా ఉంది అని అర్థం అనమాట. న్యూఢిల్లీ అండ్ వాషింగ్టన్ హ్యావ్ బీన్ స్కిల్ఫుల్లీ మేనేజింగ్ దేర్ డిఫరెన్సెస్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్, ద క్రైసిస్ ఇన్ యుక్రెయిన్ అండ్ ద లింగరింగ్ థ్రెట్ ఆఫ్ ద యుఎస్ శాంక్షన్స్ అండర్ ఇట్స్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. అమెరికాకి ఇండియాకి మధ్యలో రకరకాల డిఫరెన్స్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తీసుకోండి, యుక్రెయిన్ క్రైసిస్ల విషయంలో తీసుకోండి, లేకపోతే అమెరికాకు ఉన్న యాక్ట్ కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కాట్సా అని చెప్పి ఒక యాక్ట్ చేశారు. ఇదేంటంటే అమెరికా శత్రువులు ఎవరైతే ఉన్నారో, అమెరికా శత్రువులుగా ఎవరైతే డెసిగ్నేట్ చేసిందో వాళ్ళ దగ్గర ఎవరైనా సరే ఆర్మ్స్, వెపన్స్ ఇట్లాంటివి కొంటే వాళ్ళని శాంక్షన్ చేయడం అంటే వాళ్ళపైన ఆంక్షలు విధించడం, వాళ్ళకి కొంత పనిష్మెంట్ లాగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ ఏమన్నా మానేయడం కావచ్చు, వాళ్ళతో ట్రేడ్ కట్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఇలాంటి చట్టం ఒకటి చేసింది. సో బేసిక్గా ఇలా ఇప్పుడు మన ఇండియా రష్యా నుంచి కొనుక్కుంటుంది. సో రష్యా నుంచి డిఫెన్స్ మిసైల్స్ ఏవో కొనే ప్లాన్లో ఉంది. సో అది కొంటే మేము శాంక్షన్స్ వేస్తామని అమెరికా బెదిరిస్తుంది అనమాట. సో ఈ థ్రెట్ అనేది ఉంది. ఇలాంటి విషయాల్లో అమెరికాకి ఇండియాకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇండియా ఏముంటుంది, మాకు ఎక్సెప్షన్ ఇవ్వండి, మాకు అవి అవసరము, మమ్మల్ని శాంక్షన్స్ వేయొద్దని ఇండియా అంటుంది. అమెరికా ఏమో అలా అంటుంది.
సో ఇట్లా ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ విషయంలో కావచ్చు, యుక్రెయిన్ క్రైసిస్ల విషయంలో కావచ్చు ఏకాభిప్రాయం లేదు. యూఎస్ ఏమంటుంది, రష్యాని అవుట్ రైట్గా మీరు వ్యతిరేకించాలి అంటది. ఇండియాలో వ్యతిరేకించదు, అవుట్ రైట్గా వ్యతిరేకించదు. సో సాఫ్ట్గా చేస్తుంది, ఎందుకంటే రష్యా హ్యాస్ బీన్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో ఒక యూఎస్ చెప్పింది కదా అని వెంటనే రష్యాకి వ్యతిరేకంగా ఇండియా స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వదన్నమాట. ఇలా కొన్ని డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇద్దరు కూడా స్కిల్ఫుల్గా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. యూఎస్ మేనేజ్ చేస్తుంది, ఇండియా మేనేజ్ చేస్తుంది. యూఎస్ ఇండియాని ఎలా చూస్తుంది, చైనాని కౌంటర్ చేయడానికి. మనకి ఏషియాలో చైనా అనేది ఇప్పుడు ఎలా ఉందంటే ఓవరాల్గా వరల్డ్లో యూఎస్ని ఛాలెంజ్ చేయగలిగే ఓన్లీ పవర్ ఏదంటే చైనా. ఇప్పుడు రష్యా వెనకబడిపోయింది. సో చైనా యొక్క హెజిమోనీ అంటే చైనా యొక్క ఆధిపత్యాన్ని కౌంటర్ చేయాలి అంటే ఇండియా సపోర్టు అమెరికాకి అవసరం. సో అందుకని అమెరికా ఏం చేస్తుంటుందంటే మన ఏషియన్ కంట్రీస్లో ఇండియా చైనా నైబర్స్ కాబట్టి ఇండియాతో రిలేషన్ పాడు చేసుకోదు. ఎక్కడైనా సరే చైనాకి చెక్ పెట్టాలంటే ఇట్ నీడ్స్ ఇండియా అనే సెన్స్లో ఉంటుందన్నమాట. అందుకని రిలేషన్ ఒక బియాండ్ ఏ పాయింట్ డ్యామేజ్ చేసుకోదు. సో వాషింగ్టన్స్ న్యూ వార్మ్త్ విత్ ఇస్లామాబాద్ ఆల్సో కమ్స్ అమిడ్ ఏ ఫ్లరీ ఆఫ్ ఇండియా యూఎస్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ఎంగేజ్మెంట్స్. ఇండియాకి యూఎస్కి మధ్యలో ఈ ఫ్లరీ అంటే లాట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్స్, మిలిటరీ ఎంగేజ్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఎమిడ్ అంటే ఇన్ ది మిడిల్ ఆఫ్. సో ఈ టైంలో వాషింగ్టన్స్ న్యూ వార్మ్త్ అంటే చూడండి, వార్మ్ రిసెప్షన్ అంటాం. ఒక పాజిటివ్గా మంచిగా పాకిస్తాన్తో ఈ పాజిటివ్ స్టెప్ వేయడం అనేది ఏ టైంలో జరుగుతుందంటే ఇండియాకి యూఎస్కి రిలేషన్స్ చాలా బాగా వెళ్తున్న టైంలో పాకిస్తాన్తో ఒక పాజిటివ్ స్టెప్ అమెరికా వేసిందని అర్థం. ఇండియా అండ్ ద యూఎస్ హ్యావ్ కమిటెడ్ టు డీపెనింగ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్, బట్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ పాకిస్తాన్ డాంపెన్స్ ది స్పిరిట్. సో ఇండియాకి మనకి యూఎస్కి మధ్యలో డిఫెన్స్ కావచ్చు, సెక్యూరిటీ కోఆపరేషన్ కావచ్చు, డీపెన్ చేసుకుందామని చెప్పి అంటే ఇంకా రిలేషన్ బిల్డ్ చేసుకుందామని చెప్పి ఇండియా యూఎస్ కమిట్ అయ్యాయి. అయితే ఇంటెలిజెన్స్ ఆఫ్ పాకిస్తాన్ని ఇండల్ చేయడం ఏంటంటే పాకిస్తాన్ కోరికను తీర్చడం అనే మీనింగ్ అనమాట. పాకిస్తాన్ అడిగింది చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇంటెలిజెన్స్ అంటే ఆ మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇది స్పిరిట్ని డ్యాంపెన్ చేస్తుంది, అంటే ఒకసారిగా మనకి నీరు గార్చేస్తుంది. అరే ఎంత పాజిటివ్గా రిలేషన్స్ ఉన్నాయనే టైంలో సడన్గా వచ్చేసి మా శత్రువు అని మేము భావించే పాకిస్తాన్కి మీరు హెల్ప్ చేస్తున్నారంటే ఒకసారిగా స్పిరిట్ అనేది ఒకసారిగా డ్యాంపెన్ అవుతుందన్నమాట. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాడ్ ట్రైడ్ టు హోల్డ్ పాకిస్తాన్ అకౌంటబుల్ ఫర్ డూప్లిసిటీ ఇన్ ఇట్స్ అప్రోచ్ టువర్డ్స్ టెర్రరిస్ట్ గ్రూప్స్ పట్ల తన అప్రోచ్ విషయంలో పాకిస్తాన్ ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా లేదు, డూప్లిసిటీ చూపిస్తుంది, అంటే కొంచెం మోసపూరితమైన విధానం చూపిస్తోంది అని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్ని పిన్ పాయింట్ చేసింది. దాన్ని ట్రై టు మేక్ ఇట్ అకౌంటబుల్, అంటే మీరు దానికి జవాబుదారీగా ఉండాలి. మోసపూరిత విధానం మీరు విధిస్తున్నారు. ఒక పక్కేమో మా దగ్గర ఫండ్స్ తీసుకొని టెర్రరిస్టుల పైన పోరాటం చేస్తున్నామని కబుర్లు చెప్తారు, ఇంకో పక్క వచ్చేసి మీరే టెర్రరిస్టులను ప్రోత్సహిస్తారు అనే యాంగిల్లో పాకిస్తాన్ని అకౌంటబుల్ చేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ట్రై చేసింది. ఆపరేటింగ్ ఫ్రమ్ ఇట్స్ టెరిటరీ, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఇట్స్ తన టెరిటరీ పై నుంచి ఆపరేట్ చేసిన టెర్రరిస్ట్ గ్రూప్స్ విషయంలో ఇది ట్రై చేసింది. విచ్ అమౌంట్స్ టు రన్నింగ్ విత్ ద హెయిర్ అండ్ హంటింగ్ విత్ ది హూన్స్. రన్నింగ్ విత్ ద హెయిర్ అండ్ హంటింగ్ విత్ ద హూన్స్ అంటే అర్థం ఏంటంటే ఒకేసారి రెండు పనులు అనమాట. అంటే నువ్వేం చేస్తావు, ఇటు అమెరికాతో మాట్లాడినప్పుడు మేము టెర్రరిస్టుల మీద అటాకులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటావు, ఇంకొక టెర్రరిస్ట్ గ్రూపుల విషయంలో వాళ్ళతో కలిసిపోతావు. అంటే ఆపోజిట్ వ్యూస్, రెండు ఆపోజిట్ వ్యూస్ ఒకేసారి. ఇది యుఎస్, ఇది టెర్రరిస్ట్, ఇక్కడ పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ వీళ్ళతోని మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటుంది, వీళ్ళతోనే మెయింటైన్ చేసుకుంటుంది. అంటే యూఎస్తో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఫండ్స్ తీసుకుంటాను, నేను టెర్రరిస్టుల పైన పోరాటం చేస్తానంటది, టెర్రరిస్టులతో మాత్రం ఏమీ చేయదు. రెండు ఒకేసారి, టూ ఆపోజిట్ వ్యూస్ ఒకేసారి హోల్డ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. రన్నింగ్ విత్ ద హెయిర్ అండ్ హంటింగ్ విత్ ది హూన్స్ అంటే మీనింగ్ అదనమాట. టు స్టే ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ద యుఎస్ నీడెడ్ పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఉండాలి అంటే యూఎస్కి పాకిస్తాన్ సపోర్ట్ అవసరం, పాకిస్తాన్ నైబర్. నౌ టు స్టే అవే ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఇట్ నీడ్స్ పాకిస్తాన్ ఈవెన్ మోర్. ఇప్పుడు కూడా పాకిస్తాన్ అవసరం యూఎస్కి అలాగే ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయే ప్లాన్లో ఉంది అమెరికా. చాలా వరకు ఎగ్జిట్ అయిపోయారు. ఈవెన్ ఇంకా చిన్న చెత్తగా ఏమన్నా ఫినిష్ చేయాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూస్ మనకు ఉండకూడదు అనుకున్నా, సో పాకిస్తాన్ అవసరం అనేది యూఎస్కి అవసరం అవుతుంది. అంటే యూఎస్కి ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూస్ని కంట్రోల్ చేయాలి, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయాలంటే, డైరెక్ట్గా కంట్రోల్ చేయాలంటే యూఎస్ రావాలి, ఇండైరెక్ట్గా చేయాలంటే పాకిస్తాన్ ద్వారా చేయించుకోవచ్చు. సో ఆఫ్ఘనిస్తాన్ నువ్వు కంట్రోల్ చేయాలి, బట్ యూ డోంట్ వాంట్ టు బికమ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, దెన్ యూ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ ద నైబర్. ఆ రకంగా పాకిస్తాన్ అవసరం, మళ్ళీ మీకు అవసరం. వైల్ ద యూఎస్ మే హ్యావ్ ఇట్స్ రీజన్స్ టు కీప్ పాకిస్తాన్ హ్యూమర్డ్ అండ్ ఇన్సెంటివైజ్డ్. హ్యూమర్డ్ అంటే వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడం. టు మేక్ సమ్వన్ హ్యాపీ, టు మేక్ సమ్వన్ కంటెంట్. కంటెంట్ అంటే హ్యాపీ అని మీనింగ్ అనమాట, సాటిస్ఫైడ్ అని అర్థం. అంటే పాకిస్తాన్ని సాటిస్ఫై చేయడంలో అమెరికాకి కొన్ని కారణాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ అడిగిందల్లా చేసి వాళ్ళని సాటిస్ఫై చేయడంలో యూఎస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రీజన్స్, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే
వాళ్ళు ఇన్సెంటివైజ్ చేసి అంటే వాళ్ళని పాజిటివ్గా ఉంచి వాళ్ళు అడిగింది చేయడంలో యూఎస్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. ఇండియాస్ కన్సర్న్స్ ఆర్ ఇమీడియట్ అండ్ రియల్, వేరేజ్ ఇండియా యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ అండ్ రియల్. టెర్రరిజం అగెన్స్ట్ ఇండియా హ్యాస్ బీన్ పాకిస్తాన్ స్టేట్ పాలసీ ఫర్ డెకేడ్స్. పాకిస్తాన్ ఇండియాకి వ్యతిరేకంగా టెర్రరిజంని ప్రోత్సహించడం అనేది పాకిస్తాన్ పాలసీ. అది గత కొన్ని దశాబ్దాలుగా ఇండియాకి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తూనే వస్తుంది. ఫార్ ఫ్రమ్ సీకింగ్ అకౌంటబిలిటీ. మరి అలాంటప్పుడు యూఎస్ ఏం చేయాలి? ఇఫ్ యు ఆర్ రియలీ ఫైటింగ్ అగెన్స్ట్ టెర్రరిజం, మీరు పాకిస్తాన్ని అకౌంటబుల్ చేయాలి. ఇండియా మీద జరుగుతున్న టెర్రరిజంకి నువ్వే కారణము, మీ భూభాగం నుంచి ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇండియా పైన దాడి చేస్తున్నాయి అండ్ యూ షుడ్ బీ అకౌంటబుల్ ఫర్ దట్ అని చెప్పి పాకిస్తాన్ని అకౌంటబుల్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? అమెరికాకి. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పైన మేము పోరాటం చేస్తున్నాము, మేము వ్యతిరేకంగా ఉన్నామని చెప్తున్న అమెరికా పాకిస్తాన్ని అకౌంటబుల్ చేయాలి, జవాబుదారీ చేయాలి. అది చేయడం మానేసి ద యూఎస్ ఈజ్ రివార్డింగ్ పాకిస్తాన్. అమెరికా ఏం చేస్తుంది? పాకిస్తాన్ రివార్డ్ చేస్తుంది, అంటే వాళ్ళు అడిగిందల్లా ఇస్తుంది. అండ్ మోర్ ఆన్ ద సేమ్ లైన్స్ మేబీ ఇన్ ద అఫింగ్, మేబీ అని రాయాలి ఇక్కడ. ఇన్ ద అఫింగ్ అంటే రాబోతున్నాయి. ఇంకా పాకిస్తాన్ అడగబోయే చాలా వాటికి కూడా అమెరికా ఇచ్చేలాగా ఉంది విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ అని చెప్పి రాస్తున్నారు. సో ఇండియా అండ్ ద యూఎస్ నీడ్ టు వర్క్ టు ఎన్ష్యూర్ దట్ ద స్పెక్టాక్యులర్ గెయిన్స్ మేడ్ ఇన్ ద బైలేటరల్ టైస్ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ నరిష్డ్. గత కొద్ది కాలంగా అమెరికా ఇండియా బైలేటరల్గా ద్వైపాక్షికంగా సాధించిన గెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రిలేషన్స్ పరంగా వేసిన ముందడుగులు ఏవైతే ఉన్నాయో అవి ప్రిజర్వ్ అవ్వాలి, నరిష్ అవ్వాలి, అవి పోకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ ఫ్యాక్టర్ వచ్చింది కదా అని చెప్పి ఇండియా యూఎస్ రిలేషన్స్ అనేవి పాడవకుండా రెండు దేశాలు చర్యలు తీసుకోవాలి. సో చాలా కష్టపడి చాలా విషయాల్లో అడుగులు ముందుకేశారు అండ్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ఆల్ ఆఫ్ దెమ్. వాటన్నిటిని ప్రిజర్వ్ చేయాల్సిన బాధ్యత ఇండియా యూఎస్కి ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు సే. ఐ హోప్ యూ హవ్ గాట్ ఇట్. అండ్ ఇదంతా మీకు తెలుసు, జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా యూఎస్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. అందులో సో వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది పాకిస్తాన్ ఫ్యాక్టర్. అందుకే క్వశ్చన్ కూడా మీకు అలాగే విత్ రెస్పెక్ట్ ఇండియా యూఎస్ రిలేషన్స్ రిఫ్లెక్ట్ ఆన్ ది పాకిస్తాన్ ఫ్యాక్టర్. సో ఐ వాంట్ యూ టు ఇండియా యూఎస్ రిలేషన్స్ గురించి మీరు రాయాలి, కానీ పాకిస్తాన్ ఫ్యాక్టర్ని హైలైట్ చేస్తూ రాయాలి. సో ఈ విషయంలో మనకు కొన్ని డిసగ్రిమెంట్ ఏంటి, ఆ డిసగ్రిమెంట్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు అనేది మీరు ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. సో ఐ రిపీట్, యూపీఎస్సీ జనరల్ స్టడీస్కి ఆప్షనల్స్కి కొత్త బ్యాచెస్ అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతున్నాయి. సో యూ హ్యావ్ ఈఎంఐ ఆప్షన్, యూ ఆల్సో హ్యావ్ అప్ ఫ్రంట్ ఆప్షన్. ఏ డౌట్స్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి రావచ్చు. లాస్ట్ 3 days మాత్రమే, గుర్తుపెట్టుకోండి అమ్మా. సెప్టెంబర్ 15th అంటే యూ ఓన్లీ హ్యావ్ 3 days లెఫ్ట్, ఓన్లీ 3 days లెఫ్ట్. ఇవాళ 13th, రేపు 14th, ఎల్లుండి 15th. సో ఎల్లుండి వరకు మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫీజు అనేది వ్యాలిడ్. బియాండ్ దట్ ద ఫీ విల్ గో అప్. టేక్ కేర్, బై.